చెప్పుకుంటున్నటువంటి అంశం. సరే, ఇది ఒక ఆవిడ పార్టీ జాగృతి ద్వారా కొత్తగా లీడర్స్ క్రియేట్ చేసుకోవడానికి కోసం కూడా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నట్లు. అంటే ఎట్లాంటి లీడర్స్ అయి ఉండాలి? యువత కోసం ముఖ్యంగా. అది ఎట్లాంటి లీడర్స్ అయి ఉండాలి? నీతిగా, నిజాయితీగా. అంటే వాళ్ళు రేపు అడిగేటప్పుడు ఏ కేసులు వెళ్ళారు, మీరు ఏ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు, లిక్కర్ కేసు ఏంటి, ఇప్పుడు ఆ సిబిఐ కేసు ఎక్కడుంది, ఈడీ కేసు ఎక్కడుంది, బెయిల్ రావడానికి ఎందుకు అంత టైం పట్టింది, మన తప్పు లేకుండా అయినా కానీ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, అక్కడ మనకి రియల్ ఎస్టేట్లో మనకి ఎట్లా షేర్లు ఇచ్చారు, వాళ్ళందరితో అసలు మనకి ఏమి సంబంధాలని ఎవరైనా అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగిన 100 మంది లీడర్లు తయారు చేయాలనుకుంటే 100 మంది లీడర్లో సరే నా బోటోడు అంటే సౌమ్యంగా ఊరుకున్నాడు, నీ బోటోడు ఊరుకోడు కదా రాజు గారు, అడిగాడు అనుకో అమాయకంగా అడుగుతాడు, అడగటం కూడా అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? అందుకని ఇవన్నీ అయ్యేది కాదు. కానీ సరే, అది పక్కన పెడదాం ఆ సబ్జెక్టు. ఇప్పుడు అసలు ఈ కేసులో ఇది నడుస్తూ ఉంటే ఇంకో ముఖ్యమైన కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి నిజాలు ఏంటి? కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని. ఎప్పుడు ట్యాప్ చేశారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు కవిత గారి ఫోను ట్యాప్ అయింది అనేది సంచలనం. వారు ఎంపీగా ఉన్నారా, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న టైంలో తన ఫోన్ ట్యాప్ అయింది అనేది ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇది కూడా ప్రస్తావించారట. అయితే ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి కవిత గారి ఫోన్ విషయంలో కేసీఆర్ గారు చెప్పలేదు, కానీ అదర్స్ పైవాళ్ళు తెలియజేశారు అని చెప్పారు. అంటే కేసీఆర్ గారు మాత్రం కన్న కూతురు ఫోన్ ట్యాప్ చేయమని ఆయన చెప్పలేదు. మరి ఎవరో చెప్పారు. ఎవరో చెప్తే ఆ చెప్పినటువంటి వ్యక్తి నెంబర్ 2నా, నెంబర్ 3నా, నెంబర్ 4ఆ, నెంబర్ 5ఆ, అందుట్లో ఎవరో తెలియదు కదా. మరి వాళ్ళు కవిత గారి కంటే శక్తివంతులు అయ్యుంటేనే అది సాధ్యం, వాళ్ళు చెబితేనే అది సాధ్యం అయ్యి ఉంటుంది. మరి వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరు ఆ రకంగా తన ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి, తన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. జనరల్గా ఎవరైనా కానీ మన కుటుంబంలో వాళ్ళ ఫోను ఎవరైనా వింటున్నారని తెలిస్తే కాళ్ళు ఇరగొట్టాలనిపించింది, ఎవరైనా కామెంట్ చేస్తేనే. అట్లాంటి ఫోన్ వింటున్నారని తెలిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనిపించింది. అలాంటిది కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్లే ఫోన్ ట్యాప్ చేయించారు అనేటువంటి ప్రచారం బయటకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక అప్పటికే కుటుంబంలో అంతర్గత యుద్ధం నడుస్తూ ఉంది. కుటుంబంలో అంతర్గత సమస్యలు, రాజకీయ యుద్ధము, రాజకీయ వాతావరణము, ఆర్థిక లావాదేవీలతో కూడినటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా అప్పటి నుంచే కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయంలో ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేటువంటిది కవిత గారిది కూడా పెట్టి ఉండాలి, ప్రభాకర్ రావు గారు చెప్పి ఉంటే. అందుకని అది కూడా తేలాల్సినటువంటి అంశం. ఇక సరే, ఈ 2 అంశాలకు సంబంధించి హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది కూడా అప్పుడు ఆరోపణలు ప్రచారం జరిగింది. హరీష్ రావు గారిది కూడా చేశారని. మరి అది అసలు అంటే అది ఆ థీమ్ ఏందో తెలియదు, అర్థం కావట్లేదు. ఒకసారి దీని మీద ఎవరున్నారు? సుధాకర్ ఉన్నారు సార్. సుధాకర్